హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 17th జూన్ 2025 రోజున మనకి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఇవాళ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గౌహతి నుంచి అస్సాం ఈ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఒకటి రావడం జరిగింది. టోటల్గా 66 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా ఫ్యాకల్టీ అండ్ నాన్ ఫ్యాకల్టీ పోస్టులు అనేవి ఇందులో మెన్షన్ చేశారనమాట. ఇది ఓన్లీ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పరంగానే ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 22 జూన్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ద నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL నుంచి 34 CA CMA ఇంటర్న్ పొజిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 26 జూన్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ అస్సాం నుంచి మనకి జియాలజిస్ట్ పోస్టులకి కాంట్రాక్ట్ బేసిస్ పరంగా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో టోటల్గా 24 జియాలజిస్ట్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 30వ తారీఖు ఈ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు అనమాట. దీని తర్వాత ఇవాళ అంటే జూన్ 17 లోపు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఏంటంటే మనకి NPCIL నుంచి 197 పోస్టులు సైంటిఫిక్ ట్రైనీ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇవాళ అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఎవరైతే HSC ఇంటర్మీడియట్ అదేవిధంగా 10th డిప్లొమా BSc కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. దీని తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA నుంచి అదేవిధంగా నావల్ అకాడమీకి సంబంధించి ఎగ్జామినేషన్ 2కి 2025 సంవత్సరానికి గాను 406 పోస్టులు కానీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేది. దీని తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ 2కి సంబంధించి 2025 సంవత్సరానికి గాను 453 పోస్టులకు కానీ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడాను ఇవాళే చివరి తేదీ. సో దీని తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 5 నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి సైంటిస్ట్ 1 నాన్ మెడికల్కి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్కి 3కి సంబంధించి 4 పోస్టులు, టోటల్గా 5 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ PGతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి సైంటిస్ట్కు 56,000 రూపాయలు గాను, అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్కి 28,000 రూపాయలు గాను వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఎంపిక అనేది షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 28 అనేది ఇవ్వడం జరిగిందనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా నుంచి మనకి 7 రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి పోస్టులు ఏంటంటే అకౌంట్స్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, కంప్యూటర్ ఆపరేటర్స్, స్టెనోటైపిస్ట్, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఎవరైతే మెట్రికులేషన్ అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 35 ఏళ్ళు అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామర్కి 30 ఏళ్ళు, కంప్యూటర్ ఆపరేటర్కి 56 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 18 నుంచి 27 ఏళ్ళ మధ్య అనేది ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అంటే మనం ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మన ఆఫ్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇచ్చారనమాట. సో ఈ అడ్రస్కి మన యొక్క దరఖాస్తు అనేది పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. దీని తర్వాత ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం అనేది రాత పరీక్ష అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి జూన్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC నుంచి
వివిధ విభాగాల్లో 8 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ట్రాన్స్పోర్ట్, లీగల్, కార్పొరేట్ కమ్యూనికేషన్, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటాలిటీ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో BHM, బీటెక్, BE, LLB, BHA, B ప్లాన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క గరిష్ట వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 30,000 నుంచి 1,20,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూలై 13వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత గౌహతిలోని ఎయిమ్స్ నుంచి మనకి 64 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్కి సంబంధించి 16 పోస్టులు, అడిషనల్ ప్రొఫెసర్కి సంబంధించి 16, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 11, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 21. సో టోటల్గా ఇలాగా 64 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే MBBS, DNB ఆర్ MS ఆర్ MD, MCH, DMతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో వీరి యొక్క వయసు వచ్చేసరికి ప్రొఫెసర్కి అదేవిధంగా అడిషనల్ ప్రొఫెసర్కి 58 ఏళ్ళు అనేది ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 50 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్, OBC, EWSలకు 1,500 రూపాయలు. SC, ST, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఎంపిక అనేది షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తుకి జూలై 15వ తారీఖులోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో వచ్చేసరికి జూలై 30వ తారీఖులోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఒడిశా సంబల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనకి ఏవైతే కోర్సులు అంటే BS డేటా సైన్స్ అండ్ AI, అదేవిధంగా BS మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీకి సంబంధించి ఇది ఎంట్రన్స్ సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఈ కోర్స్ అనేది 4 ఏళ్ళు అనేది ఉంటుందన్నమాట. ఎంపిక అనేది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎంట్రన్స్ అనేది JEE మెయిన్స్ 2025, అదేవిధంగా CUET UG 2025 ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఈ ఎంట్రన్స్ ఈ కోర్సులోకి ప్రవేశించే అవకాశం అయితే కల్పిస్తారనమాట. మిగతా వివరాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని AIFS బేగంపేట PM శ్రీ కేంద్రీయ విద్యాలయంలోని కాంట్రాక్ట్ బేసిస్న PGT, TGT పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటంటే ఎకనామిక్స్, కామర్స్, సోషల్ సైన్స్. ఎవరైతే ఈ సబ్జెక్ట్స్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి జూన్ 17th అనమాట. ఉదయం 10 గంటలకు అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు, ఎంపిక తదితర వివరాలు అనేవి కూడాను మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 25 అనేది ఇచ్చారనమాట. దరఖాస్తు అనేది గూగుల్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.